హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వంట రాని వాళ్ళకైనా, ఫస్ట్ టైం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసే వాళ్ళకైనా, అలాగే బ్యాచిలర్స్‌కైనా నేను చూపించిన విధంగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అలాగే వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక 3/4 కేజీ చికెన్‌ని తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 ఆనియన్స్‌ని కట్ చేసుకున్నాను. 2 టమాటోస్‌ని తీసుకున్నాను. అలాగే 3 యాలుకలు, 4 లవంగాలు, 8 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తరువాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచే కుక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందు రెడీగా పెట్టుకున్న మసాలాలు వేసుకొని ఒకసారి గెంటెతో తిప్పుకొని, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకొని మొత్తం ఒకసారి గెంటెతో తిప్పుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని వేసుకొని ఒకసారి తిప్పుకొని టమాటోస్ మొత్తం మంచిగా కుక్ అయ్యేలాగా 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ టమాటోస్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ మీ టేస్ట్‌కి సరిపోని వేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. కారం ఎక్కువగా తినేవాళ్ళు మీరు తినే స్పైసీని బట్టి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అల్లంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం కూడా చికెన్‌కి బాగా కలిసేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి గెంటెతో కలుపుకుందాము. చూస్తున్నారు కదా, చికెన్ మంచిగా కుక్ అవుతూ ఉంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి గెంటెతో కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువగా పోసుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15-20 మినిట్స్ వరకు ఉడికించుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, గ్రేవీలోని ఆయిల్ పైకి వచ్చింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి మనం ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము. చికెన్ మొత్తం కూడా కుక్ అవ్వడానికి 15-20 మినిట్స్ టైం పడుతుంది. ముక్క అయితే పర్ఫెక్ట్‌గా ఉడికింది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 30 సెకండ్ అలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకుందాము. అంతే అండి, చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.